నమస్తే అండి. ఈ శ్రావణ మాసంలో మొదటి శ్రావణ శనివారం రేపు రాబోతుంది. శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి జన్మించారు కాబట్టి ఈ మాసం లక్ష్మీనారాయణల ఇద్దరికీ చాలా ప్రీతికరం అండి. లక్ష్మీదేవికి తన భర్త జన్మ నక్షత్రం పేరుతో ఉన్న ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. రేపు ఈ శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. వెంకటేశుని యొక్క సుప్రభాతం చదువుకోండి. అలాగే గోవింద నామాలు, మీకు వీలైనంతలో నారాయణ యొక్క మంత్రాలను చదువుకోండి. మనం చేసే పూజలకి ఎంతో ఫలితాన్ని ఇచ్చే ఈ శ్రావణ మాసంలో గౌరీ శంకరుల్ని, లక్ష్మీనారాయణని పూజించుకోవటానికి సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం చాలా ప్రత్యేకమండి. సోమవారం, మంగళవారం గౌరీ శంకరుల్ని పూజించండి. శుక్రవారం, శనివారం లక్ష్మీనారాయణని పూజించండి. సోమవారం ఉదయం కానీ సాయంత్రం కానీ శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసుకోండి. అలాగే శనివారం కూడా ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, మీ వీలును బట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. స్వామికి తులసి మాలతో అలంకరించండి. స్వామికి తులసి మాలలంటే చాలా ఇష్టం అండి. శివుడు అభిషేక ప్రియుడు, కేశవుడు అలంకార ప్రియుడు. శివకేశవులిద్దరినీ ఈ శ్రావణ మాసంలో పూజించండి. ఈ నెల రోజులు ఇలా చేయడం వలన నిత్య సుమంగలిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడిపే అదృష్టం కలుగుతుందండి. ప్రతి ఒక్కరూ ఈ నెల రోజులు గౌరీ శంకరుల్ని, లక్ష్మీనారాయణని పూజించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందండి.